మున్సిపల్ ఎలక్షన్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ ప్రతి ఒక్క ఓటర్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది. ఇప్పుడు మనం వార్డు 16లో ఉన్నాం, ఇది తొర్రూరు. సో ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ ప్రచారంలో చాలా హోరాహోరీగా తిరుగుతూ ఉన్నారు. ప్రజల యొక్క మద్దతునైతే ఆవిడ తీసుకుంటూ ఉన్నారు. మరి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఏంటనేది ఆవిడ మాటలు తెలుసుకుంది. మేడం నమస్కారం అండి. ప్రజలు తిరుగుతూ ఉన్నారు, చాలా హడావిడిగా, మీకు శ్రేణులంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఏంటి మేడం రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? బాగుందండి. అంటే ఇప్పుడు క్యాంపెయినింగ్ ఈరోజు ఫస్ట్ రోజు, నిన్న స్కూట్నీ ఇదంతా అయిపోయింది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈరోజు 16వ వార్డులో స్టార్ట్ చేయడం వదిలేసాము. కోర్స్ లాస్ట్ 3 days నుంచి కూడా బిజినెస్ టౌన్లో బిజినెస్ రోడ్ల వరకు పోవడం జరుగుతున్నది. సో రాత్రి 5th వార్డు చేసాము. సో ఇప్పుడు 16th వార్డు ఫస్ట్ రోజు ఆఫ్టర్ స్కూట్నీ స్టార్ట్ చేసాము. మన బద్రి గారు వాళ్ళ వైఫ్ ఇక్కడ అభ్యర్థులు, వాళ్ళ కుటుంబం వరకు వీళ్ళే. సో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ వాళ్ళు చాలా కూడా హోంవర్క్ చేసుకున్నారు ఇక్కడ. సో ఇప్పుడు జనాలు చూస్తేనే తెలుస్తుంది, ఇది ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. సో ఇక్కడ ఎస్టీ ఓట్స్ కాదు, మన బిజినెస్ ఓట్స్ కాదు, చాలా ఉన్నాయి. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఇది రిజర్వేషన్ ప్రకారం ఇవ్వటం జరిగింది. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మా అభ్యర్థురాలని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ప్రధానమైన సమస్యలను గుర్తించి మరి వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? తప్పకుండా అండి, నేను అదే చెప్పాను బద్రి గారికి కూడా, వాళ్ళ మిస్సెస్కి కూడా. ఏంటంటే మనం తిరుగుతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి వర్క్స్ కావాలనేది రాసుకొని తప్పకుండా నిన్ననే మీరు చూశారు మన ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా దత్తత తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా ఆయన దత్తత తీసుకున్నారు కదా, ఇది ఒక ప్రెస్టీజియస్ తనకు కూడా. సో తప్పకుండా ఎమ్మెల్యే గారు చేస్తారు. సో ఇంకా ఆయన మున్సిపాలిటీని దత్తత తీసుకున్నారు కాబట్టి ఇంకా మనకి డబుల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, దాన్ని డెవలప్మెంట్ కూడా జరుగుతుందని కోరుకుంటున్నాను. కొన్ని సమస్యలు ప్రజలు చెప్తా ఉన్నారు, వాటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మరి వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? అది ఎమ్మటే చేస్తామండి. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి నేను అదే అన్నాను కదా, లిస్టు తయారు చేస్తే కోడ్ అయిన ప్రకారం తప్పకుండా మీరు గెలిపించిన కౌన్సిలర్ గారు కొబ్బరికాయ కొడతారు, తప్పకుండా స్టార్ట్ అవుతాయి వర్క్స్. ఓకే, మొత్తం 16లో ఎన్ని కైవసం చేసుకోబోతున్నారు? తప్పకుండా అండి 12 మినిమం గెలుస్తాం. ఓకే, సో 14కి ఏం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ మేడం, మీ అందరూ గెలవాలని కోరుకోవడం. ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు? ప్రచారం బాగానే చేస్తున్నామండి. 16వ వార్డును అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాం. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళను ఏం చూడకుండా తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు అంటే మీరు ఝాన్సీ రెడ్డి గారి యొక్క సపోర్ట్ తోటి వెళ్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. చూసుకున్నారు కదండి, 16వ వార్డుకి సంబంధించి ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయబోతా ఉన్నారు. సో అధికార పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ దాదాపుగా 12 నుంచి 14 వరకు ఈ మున్సిపల్ కౌన్సిల్స్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఝాన్సీ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది, ఇక్కడ ఈ శ్రేణులంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కావచ్చు, అదేవిధంగా రైతులకి రుణమాఫీ కావచ్చు, 500 సబ్సిడీ కావచ్చు, అన్నీ కూడా సకాలంలో జరుగుతున్నాయంటూ కూడా ఝాన్సీ రెడ్డి గారికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అన్నీ. కాకపోతే ఒక 2500 మహిళలకు ఇస్తారని అది ఒకటి ఇంకా రాలేదు, అది కూడా త్వరలో వీళ్ళు చేస్తామని చెప్పి మాట ఇస్తూ ఉన్నారు. సో వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇది 16వ వార్డు. ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.